అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను బహిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో వేములవాడ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. దేశవ్యాప్తంగా అనేక నగరాలలో అక్రమంగా వీసా గడిచినప్పటికీ నివాసం ఉంటున్న పాకిస్తాన్ దేశస్తులను వెంటనే గుర్తించి బహిష్కరించడంతో పాటు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. దీనిలో భాగంగా వేములవాడ ఎంఆర్ఓకు పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ టెర్రరిస్టులు కాశ్మీర్లో అమాయకపు హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ దేశ హస్తం ఉంది అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ ఆధ్వర్యంలో అన్ని ఎంఆర్ఓ కార్యాలయాలలో వినతి పత్రాలను సమర్పించినట్లు పేర్కొన్నారు. వెంటనే పోలీస్ శాఖ సహకారంతో అనుమానితులైన పాకిస్తాన్ దేశద్రోహులను గుర్తించి తరిమివేయాలని అన్నారు. కార్యక్రమంలో అన్నం నర్సయ్య, గుడిసె మనోజ్, వివేక్ రెడ్డి, కట్కం శ్రీనివాస్, నేరెళ్ల సాయి, రాజు, మనీష్, నామాల శేఖర్, సగ్గు రాహుల్ తదితరులు హాజరయ్యారు. 21-22 రాష్ట్రాల్లో ఇప్పటికే వాళ్ళందరినీ గుర్తించి ఏరివేసి వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది మన దేశం విడిచిపోయేలా. కానీ మన దురదృష్టం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో బీజేపీ లేకపోవడం ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ దయానీయ పరిస్థితి. మేము వచ్చి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కావచ్చు, పోలీస్ శాఖ వారికి కావచ్చు వినతి పత్రం ఇచ్చే దుస్థితిలోకి తీసుకొచ్చిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంగానే ఈరోజు మేమందరం కూడా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మేము వచ్చి ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము వినయపూర్వకంగా కూడా వారికి పరిస్థితులు వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వీళ్ళంత జల్దీ ఇవాళ రేపట్లో కూడా ఈ 3 రోజుల్లో వాళ్ళ చేతిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళందరూ కూడా వెంటనే ఈ కార్యక్రమం నిర్వర్తిస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. పహల్గాం దాడి అనంతరం భారత్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతదేశ సార్వభౌమత్వాన్ని కానీ సమగ్రతను కానీ కాపాడుకునే చర్యలో భాగంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ ప్రధాని గారు తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మనకు పక్కలో బల్యంగా మారినటువంటి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ దయాది దేశాల నుంచి వచ్చిన ఎటువంటి మతస్థులైనా కానీ వారిని దేశం విడిచి వెళ్లాలని నిర్ణయాన్ని ప్రకటించిన వేళ మన పట్టణంలో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి ఇతర దేశస్తులను ముఖ్యంగా బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళను గుర్తించి తదనంతరమే వారిని సత్వరంగానే వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పక్షాన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే చర్యతో మన భారతీయ జనతా పార్టీ మన దేశంలో ఉన్న బంగ్లాదేశీయులు కానీ పాకిస్తానీయులు కానీ వాళ్ళని గుర్తించి వెంటనే వారి వారి దేశాలకు పంపించాలని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది. అట్టి చర్య ప్రకారము మన భారతీయ జనతా పార్టీ వేములవాడ పట్టణ శాఖ తరఫున వేములవాడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేసి వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ పార్టీ తరఫున చెప్పడం జరిగింది.